ఫస్ట్ నాకు అజయ్ దేవగన్ పరిచయం అయ్యారండి. ఆయనది శివాయి సినిమా 2015 సంవత్సరంలో సినిమా జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది 10 months ఆగిపోయింది. ఆ ఆగిపోయిన సమయంలో నాకు ఆయన అజయ్ దేవగన్ పరిచయం అయ్యారు. అప్పుడు నేను చెప్పాను, నేను న్యూమరాలజీని ద్వారాగా త్రూ రెమెడీస్ చేస్తాము. ఒక మనిషి జీవితాన్ని నంబర్లే నడిపిస్తాయి, దాన్ని త్రూ నంబర్స్ ద్వారాగా అనాలిసిస్ చేయొచ్చు. సో ప్రతి మనిషికి పుట్టినరోజును బట్టి అదృష్ట సంఖ్య దురదృష్ట సంఖ్య 2 ఉంటాయి. సో న్యూమరాలజీ అనేది మన నంబర్స్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. జ్యోతిష్ శాస్త్రంలో మనకు నడుస్తున్న దశలు అంతర్దశలను బట్టి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులకు అతను గురవుతూ ఉంటాడు, ఇతని జీవితంలో ఏం జరుగుతుంది అనేది రాసి ఉంటుంది. ఆస్ట్రాలజర్స్ ఓన్లీ డెస్టినీ రీడర్స్, దాన్ని చదవగలరు తప్ప ఎవరు దాన్ని మార్చలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక జిమ్ ట్రైనర్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తికి హెల్త్ సెట్ చేయాలి, ఫిట్నెస్ తెప్పించాలి అంటే అతను ప్రజెంట్ ఉన్న కండిషన్ బట్టి అతనికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించాలో ఇతను గైడ్ చేయగలుగుతాడు. కానీ అవతల వ్యక్తి దాన్ని ఎంత సివియర్గా పాటిస్తాడనే దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. కరెక్ట్. అట్లాగే మనకి జాతకంలో అదృష్ట సంఖ్యలు దురదృష్ట సంఖ్యలు ఉంటాయి. డెస్టినీ నంబర్స్ని టూల్స్ లాగా వాడుతూ ఉంటుంది. మనకి అన్ఫేవరబుల్ టైం నడుస్తుంది అనుకోండి, మనం దానికి తాలూకు చేసే పనులన్నిటినీ మన అన్లక్కీ నెంబర్ డేస్లోనే ఇనిషియేట్ చేసేటట్టుగా డెస్టినీ అలో చేస్తుంది. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా దానిపైన అది చేసుకుంటూనే పోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ నాలెడ్జ్ని తెలిసిన వ్యక్తిగా వాళ్ళకి గైడ్ చేస్తాం, మీ అన్లక్కీ నెంబర్ ఇది, మీ లక్కీ నెంబర్ ఇది, మీరు ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేసేటప్పుడు ఈ అన్లక్కీ డేట్స్లో మొదలు పెట్టద్దు, మిగతా రెస్ట్ ఆఫ్ ద డేస్ మిగతా ఏమైనా మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేయొద్దు అన్లక్కీ డేట్స్లో. ఐడియల్గా ఇంకా లక్కీ డేట్స్లో ఏం మొదలు పెట్టారనుకోండి, దాని చుట్టూ ఉండే మనం డిపెండ్ అయిన మనుషులు, ప్రకృతి, పరిస్థితులు అన్నీ కోఆపరేట్ చేస్తాయి. సో ఈ అదర్వైజ్ అన్లక్కీ డేట్లో మొదలు పెట్టబడ్డారు అనుకోండి, వాళ్ళకి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వాళ్ళకి ఎదురవుతాయి. సో దాన్ని అన్నెసరీ ఛాలెంజెస్ అన్నీ అవాయిడ్ చేయాలి అంటే ప్రతి మనిషికి వాళ్ళదైన సొంత గుడ్ డేట్స్ బ్యాడ్ డేట్స్ ఉంటాయి. సో వాటిని తెలుసుకుని వాటి ప్రకారంగా వెళ్ళాలి. అంతేగాని జనరలైజ్డ్గా ఇవి శుభదినాలు అశుభదినాలు అనేవి ఉండవండి. అది మనిషికి మారిపోతుంది. అంటే గ్రహాలు ఒక చోట స్థిరంగా ఉండనప్పుడు, గ్రహాలు సంచరిస్తూ ఉన్నప్పుడు, మనిషి జాతకం గ్రహాల మీద ఆధారపడినప్పుడు మరి ఒకే నెంబరు సంవత్సరాల తరబడి ఎలా పనిచేస్తుంది? మనం ఏ డేటును పుట్టామో, ఏ డేట్ని ఈ భూమి మీదకి రప్పించబడ్డామో ఆ రోజు ఏ నంబర్ రూలింగ్లో ఉంది దాన్ని బట్టి ఆ డేట్ నిర్ణయించారు కదా. సో 9 planetsకి 9 numbers ఉన్నాయి. మీరు ఏ తారీఖును పుట్టారో ఆ గ్రహం యొక్క నంబర్ మీ అధిపతి అవుతుంది. సో గ్రహాల్లో మిత్రత్వం శత్రుత్వం ఉంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు 1వ నంబర్ని పరిపాలిస్తాడు. సూర్యుడికి శత్రువు శని, శని యొక్క నంబర్ 8. సో 1, 10, 19, 28 తారీఖుల్లో పుట్టిన వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా పనిని శనివారం కానీ 8, 17, 26 ఈ డేట్లో ఏదైనా వాళ్ళు ఇనిషియేట్ చేశారనుకోండి, ఇక ఆ పనిలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. సో ఏ రోజున మీరు మొదలు పెడుతున్నారు అనేదాన్ని ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ మీ జాతకంలో దశ అంతర్దశ బ్యాడ్గా నడుస్తుంది అనుకోండి, ఆ పీరియడ్ అప్పుడు నడుస్తున్న పనులని మిమ్మల్ని ఆబ్వియస్గా డెస్టినీ స్ట్రాటజిక్గా మిమ్మల్ని అన్లక్కీ డేట్లోని ఇనిషియేట్ చేసేటట్టుగా అలో చేస్తుంది. మీకు తెలిసినా తెలియకపోయినా దాని ప్రకారంగా అది జరుగుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు అన్నం ఎలా అరుగుతుందో తెలిసిన వాడికి మాత్రమే అరుగుతుందా? ఎవరు తిన్నా అరుగుతుంది, దాని పని అది చేసుకుంటూ పోతుంది. అంతే కదా. అట్లాగే గ్రహాలు కూడా, ఇప్పుడు గ్రహాలు ఆకాశంలో ఫిక్స్డ్ స్పీడ్తో తిరుగుతున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ స్పీడ్ ఉంది, ఫిక్స్డ్ స్పీడ్తో తిరుగుతూ ఉన్నాయి. అవి మన బాడీలో ఉన్న ఎలిమెంట్స్ని డైరెక్ట్గా కనెక్టెడ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మన బాడీ మేడప్ ఆఫ్ ఎలిమెంట్స్, హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, ఇలా వీటితో తయారైంది. ఇవన్నీ డైరెక్ట్గా ఆ గ్రహాలతో అనుసంధానం చేయబడి ఉన్నాయి. మన బాడీలో జరిగే ఫిజియాలజీ, ఎంజైమ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, హార్మోన్లు ఎప్పుడు ఎంత రిలీజ్ కావాలి, ఇవన్నీ డైరెక్ట్గా కనెక్టెడ్ విత్ ప్లానెటరీ మూమెంట్స్. ఇప్పుడు చంద్రుడు మనసు కారకుడు అని చెప్పారు. చంద్రుడు భూమి మీద ఉన్న వాటర్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ భూమి మీద ఉన్న వాటర్ మీద ఉంటుంది. అది సముద్రంలో ఉన్న వాటర్ అంత క్వాంటిటీలో ఉంది కాబట్టి మనకు అక్కడ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఒక చిన్న వాటర్ డ్రాప్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అది మనకు కంటికి కనిపించదు. కానీ ఇప్పుడు మన మెదడు 90% వాటరే ఉంటుంది. సో ఆ చంద్రుడి యొక్క మూమెంట్ను బట్టి మనకు కలిగే ఆలోచనలు ఎవ్రీథింగ్ అది రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఈ టైంకి ఎలాగా ఏం ఆలోచించాలి,
ఎవ్రీథింగ్ అదే డిసైడ్ చేస్తుంటుంది. మీకు ఎప్పుడు దప్పి కనిపించాలి, ఎంత వాటర్ తాగుతారు మీరు, అది కూడా గ్రహాలే రూల్ చేస్తాయి. ఎవ్రీథింగ్ మీ ఫిజియాలజీ, మీ బాడీలో జరిగే రియాక్షన్స్, ఎంజైమ్స్, ఫంక్షన్స్, ఎవ్రీథింగ్ డైరెక్ట్గా ప్లానెట్స్తో కనెక్టెడ్ ఉంటాయి. ఇప్పుడు మీ బాడీలో ఉండే డి విటమిన్ని సూర్యుడు రూల్ చేస్తుంటాడు, మీ బాడీలో ఉండే వాటర్ని చంద్రుడు రూల్ చేస్తుంటాడు. ఓకే. ఎలాగా గ్రహణాలు వచ్చినప్పుడు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏమీ కాదు, మనం తినచ్చు, తిరగచ్చు, అన్నీ చూడొచ్చు అని యాక్టివిస్టులు చెప్తూ ఉంటారు. జనరల్గా మన సాంప్రదాయం ఏంటంటే కడుపుతోటి ఉన్న వాళ్ళు గ్రహణం ఉన్నప్పుడు అడుగు బయట పెట్టకండి, పర్టికులర్గా ఇది చేయకండి, ఇలా తినకండి, ఇలా ఉండకండి అని చెప్తారు. ఇది ఒక ఇదైతే గ్రహణం మొరి అని ఒక 20 ఏళ్ల క్రితం చాలా ఎక్కువగా కనిపించేది. ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గిందనే చెప్పాలి కంపారిటివ్లీ. అంటే లేదని పూర్తిగా రూల్ అవుట్ అయిపోయిందని నేను చెప్పట్లేదు, బట్ కంపారిటివ్లీ చాలా తగ్గింది. గ్రహణం మొరి అనేది పర్టికులర్గా ఈ గ్రహణం ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీ కొన్ని ఇష్యూస్ చేయడం వల్ల మాత్రమే వస్తాయి అనేది కొంతమంది చెప్తుంటారు. సో ఈ గ్రహణాలకు సంబంధించి మీరేమి, అందులో ఉండే నిజమేంటి, గ్రహణం మొరికి సంబంధించిన నిజమేంటి అంటే ఏం చెప్తారు సార్? నాకు దాని పట్ల అసలు అవగాహన లేదండి. ఓకే. దాని మీద నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, నాకు దాని గురించి వర్క్ చేయలేదు. లేదు. నాకు అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే అవి గ్రహాలు ఒక ఫిక్స్డ్ ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ ఏర్పడతాయి. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దానివల్ల ఇన్ఫ్రారెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటిలో తేడాలు రావటం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందేమో తప్ప, జాతకంలో ఇప్పుడు గ్రహణం ఏర్పడింది, ఫలానా ఈవెంట్ జరుగుతుంది, లేకపోతే మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, ఇలా చెప్తుంటారు. నాకు తెలిసి అయితే అవి ప్రభావం చూపవండి. రైట్. వాటి వలన సడన్గా మధ్యలో ఆ గ్రహణాలు ఏర్పడటం వలన అవి మనుషుల జీవితాల మీద అప్పుడు ప్రభావం ఏదో చూపిస్తుంది సంఘటనల మీద అనేది నాకు అనిపించలేదు. మన తెలుగు వాళ్ళు బాలీవుడ్లో అక్కడ నమ్మకాన్ని సంపాదించుకోవడం, అక్కడ జనాల్ని ఇంపాక్ట్ చేయడం అనేది నెంబర్స్లో లెక్క పెట్టచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీదేవి గారు, ఆ తర్వాత ప్రభుదేవ గారు, ఇలా ఆ తర్వాత మళ్ళీ మాడుకుంటే ఆస్ట్రాలజీలో మీరు, అతి తక్కువ మంది అటు సైడ్ వెళ్ళి అక్కడ నమ్మకాన్ని జయించడం అనేది. సో అజయ్ దేవ్గన్ గారు ఒక్కరే కాదు, మీరు కలిసిన సిద్ధార్థ మల్హోత్రా గారు కానీ, లేదంటే కరణ్ జోహర్ గారు కానీ, రీసెంట్గా నేను మీద ఒక వీడియో చూశాను, మొక్కలు నాటిస్తున్నారు, ఆవిడ పేరు కంగనా రనౌత్ గారు కానీ. ఎలా మీరు ఏ పాయింట్స్లో మీకు కరెక్ట్ అయ్యారో తెలుసుకోవచ్చా? నేను మీకు అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా ఫ్యూచర్ ఏమిటి, వాళ్ళ ఇదంతా బిగ్ గేమ్ కదండి, ఎక్కువ పెట్టుబడి పెట్టి ఆ రిజల్ట్ అనేది 8-9 monthsలోనే తెలిసిపోతూ ఉంటుంది. సో ఆ మేకింగ్ చేసే ప్రక్రియలో వాళ్ళ కంట్రోల్లో లేని చాలా అంశాలు ఉంటాయి. సో వాటన్నిటినీ వీళ్ళు గైడ్ చేయగలుగుతారు అన్న నమ్మకంతో వస్తారు. వాళ్ళైనా వాటిని నమ్మకం మొదలు పెడతారు. ఇప్పుడు నాకు సంబంధించి నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు ఎప్పుడు ఈ పూజలు హోమాలు చేస్తే డెస్టినీ ఏదో మారిపోతుంది, వాటిలో వాళ్ళు ఎప్పుడు బిలీవ్ చేయలేదు. నేను కూడా ఎప్పుడు వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వాళ్ళ పాస్ట్ని ఫస్ట్ మ్యాచ్ చేసుకున్న తర్వాత వాళ్ళ గ్రహాల కాంబినేషన్ నడుస్తున్న దశల మీద నాకు కమాండ్ ఉంది, పాస్ట్ నాకు మ్యాచ్ అయింది అనుకుంటున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో, ఇప్పుడు నియర్ టు ఫ్యూచర్లో ఉన్న గుడ్ పీరియడ్స్ ఎప్పుడు ఉన్నాయి, బ్యాడ్ పీరియడ్స్ ఎప్పుడు ఉన్నాయి. గుడ్ పీరియడ్ నడుస్తున్నప్పుడు ప్రజల యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి సహకరించే విధంగా ఉంటుంది. మాస్ హిప్నాటిజం లాగా వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళు బ్యాడ్ టైమ్స్ నడుస్తుంది అనుకోండి, పీపుల్ యాక్సెప్టెన్స్ ఉండదు. సో ఆ గుడ్ టైమ్స్ ఎక్కడున్నాయి, బ్యాడ్ టైమ్స్ ఎక్కడున్నాయి, వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళ రిలీజింగ్కి ఆ పీరియడ్ నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఈ పీరియడ్లో రిలీజ్ చేస్తే మీకు ఎక్కువ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులోనూ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లను బట్టి దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళ కంపెనీ కరెంట్ అకౌంట్ నెంబర్ ఎప్పుడు ఉండాలి, ఈ ఇంపార్టెంట్ టెక్నీషియన్తో ఏ గుడ్ డేట్స్లో వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకోవాలి, వాళ్ళ మనీని వాళ్ళకి ట్రాన్స్ఫర్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఏ గుడ్ డేట్స్లో వాళ్ళు చేయాలి. అంటే అప్లయింగ్ థింగ్స్ ఇన్ రైట్ టైం విత్ రైట్ నెంబర్ విల్ మేక్ ది డిఫరెన్స్. ఇప్పుడు మన దగ్గర బెస్ట్ వరి విత్తనాలు ఉన్నాయి, అలాగే బెస్ట్ ఫర్టైల్ సాయిల్ ఉంది. అట్లని చెప్పేసి ఏప్రిల్లో నాటేశారు అనుకోండి, పంట ఎక్కువ రాదు. అది జూలైలో నాటేస్తే వస్తుంది. అంటే రైట్ టైం, ఆ రైట్ టైం అనేది మనం పుట్టిన తేదీని ఆధారంగా మనకి మాత్రమే కలిసి వచ్చే గుడ్ డేట్స్, మనకి మాత్రమే కలిసి రాని బ్యాడ్ డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నో అబౌట్ యువర్ నంబర్స్. మీకు కలిసి వచ్చే నంబర్ ఏంటి, కలిసి రాని నంబర్ ఏంటి. ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేయడానికి అన్లక్కీ నెంబర్స్ని అవాయిడ్ చేయండి. ఐడియల్గా లక్కీ నెంబర్లో చేస్తే ఈ అన్ని కోఆపరేషన్స్ ఎక్కువ ఉంటాయి. షూటింగ్లో సమస్యలు రాకపోవటం,
వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటము, ఇవన్నీ వాళ్ళకి కోఆపరేటివ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ గుడ్ టైం నడుస్తున్నప్పుడు రిలీజ్ చేస్తే దాన్ని ఎక్కువగా ఆదరించే అవకాశం ఉంటుంది. సో ఇదే నేను సజెస్ట్ చేస్తాను. వాళ్ళ వర్క్లో ఎలాంటి విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఓన్లీ ఏ డేట్లో మొదలు పెట్టుకోవాలి, వాళ్ళ కరెంట్ అకౌంట్ నెంబర్ ఏంటి, అగ్రిమెంట్లు ఏ డేట్లో చేసుకోవాలి, ఏ డేట్లో వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు మనీ ట్రాన్స్ఫర్లు చేయాలి, ఆర్టిస్టులకు కానివ్వండి, టెక్నీషియన్లకు కానివ్వండి, మేజర్ పేమెంట్స్ అన్నీ ఓన్లీ ఆ స్కెడ్యూల్ మాత్రమే నేను క్యాలెండర్ ఇచ్చేస్తాను, ఆ డేట్లు ఇచ్చేస్తాను. సో వాళ్ళు ఆ డేట్లు మ్యాక్సిమం ఫాలో అవుతుంటారు. వాళ్ళకి రిజల్ట్స్ కనపత్రుని కాబట్టి కంటిన్యూస్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు, దాన్ని ఫాలో అవుతుంటారు. వాళ్ళకి ఎవరికైనా అల్టిమేట్గా కావాల్సింది రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు ఇచ్చే బదులు ఇది నాకు మంచి రోజు అని ఏం చెప్తున్నప్పుడు దాన్ని పాటించడంలో తప్పే లేదు కదా. వాళ్ళ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వను.